నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. రోజంతా కష్టపడి కంటి నిండా నిద్రపోదాం అనుకుని వెళ్ళేసరికి తలవాల్చంగానే నిద్ర మాయమైపోతూ ఉంటుంది. అసలు నిద్రలేమి సమస్యకి కారణాలు ఏంటి? నిద్రలేమిని తగ్గించుకొని మంచి నిద్రపోవాలంటే ఏం చేయాలి? మనం ఇంట్లో ఉండే చిన్న చిన్న వస్తువులతోనే దీనికి మనం రెమెడీని చేసుకోవచ్చు తెలుసా? అది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు చిట్టిపుట్ల మధుసూదన శర్మ గారు. వంటింటి చిట్కాలే అనగానే మనకి సార్ పేరు ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో సార్ని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, నిద్రలేమి చాలామంది ఎంతో కష్టపడి వెళ్తూ ఉంటారు. మంచం దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా నిద్ర అనేది మాయమైపోతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అసలు నిద్రలేమికి కారణాలు ఏంటి? ఎస్ అమ్మా, మంచి ప్రశ్నమా. యాక్చువల్గా ఏంటంటే నిద్రలేమి ఎందుకు జరుగుతుందంటమ్మా, మనం చేసేటువంటి తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్ల నిద్రలేమి సమస్య కలుగుతుంది. ఏ పొరపాట్ల వల్ల దేహంలో ఏం జరుగుతుందంటే, మనకు నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉంటుందమ్మా. అంటే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ వల్లనే మనకు నిద్ర వస్తుంటుంది. ఈ మెలటోనిన్ అనేటువంటి హార్మోను ఉత్పత్తి తగ్గిపోయినా, అది పని చేయకపోయినా నిద్ర రాదమ్మా. సో దీనికి కారణాలు ఏంటంటే, మెలటోనిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడానికి, అదేవిధంగా అది సరిగ్గా పనిచేయకపోవడానికి దీనికి కారణాలు ఏంటంటమ్మా, ఈ మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తీసుకోవడము, కార్బోహైడ్రేట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, విపరీతమైన టెన్షన్స్ ఉండడము, అదేవిధంగా రాత్రి లేట్ అవర్స్లో ఫుడ్ తినడము, లేట్ అవర్స్లో పడుకోవడము, తర్వాత రాత్రి లేట్ అవర్స్ వరకు కూడా ఈ సిస్టమ్ దగ్గర, తర్వాత ఈ స్మార్ట్ ఫోన్స్తో ఇట్లా టైం పాస్ చేసుకుంటుండడము, ఈ విధంగా ఉండడం వల్ల ఏమంటే మెదడులో అతలాకుతలం జరిగేసేసామా, దానివల్ల మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా. దానివల్ల యాక్చువల్గా ఈ నిద్రలేమి సమస్య వస్తుంది. అందుకే అర్ధరోగహర నిద్ర అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారమ్మా. అంటే కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం. బాగా సౌండ్ స్లీప్ పోయామనుకోండమ్మా, ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి, కొత్త కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి. కానీ ఈరోజు ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ సరిగ్గా నిద్రపోవటానికే మెడిసిన్ ఇస్తారు. మరి ఈ రోజుల్లో మరి కంటి నిండా ఎంతమంది నిద్రపోతున్నారు మా, ఎవరి సమస్యలు వాళ్ళు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ప్రతి ఒక్కరికి సమస్య ఉంది. దీనివల్ల ఏంటంటే తప్పని పరిస్థితులు కొంతమంది, విధిలేని పరిస్థితులు కొంతమంది, రకరకాల ఇంగ్లీష్ మాత్రలు, ఇంజెక్షన్స్, ఒక్కొక్క స్థాయిలో ఈ లిక్కర్స్ తీసుకోవడము, రకరకాలైనటువంటి పరిస్థితులకు ఎదుర్కొంటున్నారు మా. ఒక్కోసారి తప్పని పరిస్థితులు హాస్పిటలైజ్ అయిపోయి కూడా ఇంజెక్షన్స్ తీసుకొని గ్లూకోజ్ ఏదో బాటిల్స్ ఎక్కించుకొని కనీసం కొన్నాళ్ళన్నా నిద్ర ప్రశాంతంగా నిద్రపడుతున్నటువంటి కాన్సెప్ట్తో ఆలోచన చేసేటువంటి పరిస్థితి అమ్మా. సో వైద్యులు కూడా ఏం చేస్తారంటే కొన్నాళ్ళ పాటు ఇచ్చేసి క్రమంగా తగ్గిస్తారమ్మా. నిద్ర మాత్రలు, మూడ్ ఎలివేటర్స్, యాంగ్జైటీకి సంబంధించిన మాత్రలు, ఇవన్నీ దీర్ఘకాలం పాటు వాడుకోవడం మంచిది కదమ్మా. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వైద్యులు కూడా కొంతకాలం వాడేసేసి క్రమక్రమంగా తగ్గించుకోమని చెప్తుంటారమ్మా. సో అది ఎక్కువ రోజులు వాడడం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదమ్మా. సో ఈ నేపథ్యంలో మీరు అడిగినట్లు న్యాచురల్ రెమెడీస్ అయితే ప్రాబ్లం ఉండదు, సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. గత వీడియోలో కూడా నేను కొన్ని మంచి టిప్స్ చెప్పానమ్మా. అదంతా వాళ్ళు చాలామంది అది ఫాలో అయ్యి ఆ ఫీడ్బ్యాక్ కూడా మాకు ఇచ్చారు. చాలా బాగుంది సార్ మీరు చెప్పిన రెమెడీస్, ఇవన్నీ సింపుల్ రెమెడీస్, ఎఫెక్టివ్ రెమెడీస్, సింపుల్గా మేము తయారు చేసుకుంటున్నాం సార్, మేమందరం హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటున్నాం సార్ అని చెప్పేసి కూడా మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తుండడం జరుగుతుందమ్మా. సో ఇప్పుడు మరొక టిప్పు చెప్తానమ్మా. దీనికి ఏంటంటే బాదం పప్పు పొడి ఒక 50 గ్రామ్స్, గుమ్మడి విత్తనాల పొడి ఒక 25 గ్రామ్స్, తర్వాత మూడవ పదార్థంగా బాదం విత్తనాలు ఉంటాయి కమ్మా, బాదం విత్తనాల పొడి ఒక 50 గ్రామ్స్, అదేవిధంగా గుమ్మడి విత్తనాలమ్మా అది పొడి చేసేసుకొని ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలి. అట్లే ఎండు ఖర్జూరం అమ్మా, ఎండు ఖర్జూరం పెచ్చులు నలగొట్టేసేసి లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చులు 1 లేదా 2 రోజులు అలా ఉంచేసినా, లేకపోతే ఎండలో పెట్టినా మెత్తగా నీటి శాతం అయిపోతుందమ్మా. దంచినా మిక్సీలో వేసినా పొడి అయిపోతుంది. ఎండు ఖర్జూరం పొడి 25 గ్రాములు. గసగసాలమ్మా, పాపీ సీడ్స్ అంటారు, మన స్వీట్స్లో వాడుతుంటారు, స్వీట్స్ సన్నగా ఉంటాయి, మనకు షాప్లో దొరుకుతాయమ్మా. గసగసాలు అదొక పొడి 25 గ్రామ్స్. ఈ 4 పదార్థాలు బాగా కలిపేసామా ఓ గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక కప్ ఆఫ్ పాలు, అంటే గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూను, సమస్య మరీ ఎక్కువగా ఉంటే కొన్నాళ్ళ పాటు 1 స్పూను, జనరల్గా 1/2 టీ స్పూన్ సరిపోతుందమ్మా. మరి ఎక్కువ నిద్ర పట్టకుండా సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే కొన్నాళ్ళ పాటు
ఒక స్పూన్ వాడి తర్వాత హాఫ్ టీ స్పూన్ వాడితే సరిపోతుంది. ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా త్వరగా సమర్థవంతంగా శీఘ్రంగా ఈ యొక్క ఔషధాలు పనిచేసి మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేసేసి చక్కటి నిద్రకు కారణభూతమై ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉండనటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కానీ ఇక్కడ కొంచెం ఈ గసగసాలు మాత్రం దీర్ఘకాలం పాటు వాడుకోకూడదమ్మా. కాబట్టి కొన్నాళ్ల పాటు వాడేసేసి మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. మీకు నేను ఈ విషయం చెప్పేసరికి ఎలాంటి జాగ్రత్తలు అని చెప్పేసి మీకు డౌట్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే టయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలమ్మా. రాత్రిపూట కంపల్సరీగా మన ఎంత బిజీ షెడ్యూల్స్ ఉన్నా ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి. ఉదయం పూట లేవాలంటే ఏ విధంగా అలారం పెట్టుకుంటామో రాత్రిపూట అలారం పెట్టుకొని కొన్నాళ్ళ పాటు నిద్రపోవాలమ్మా. ఓకే, అది అట్లా కొన్నాళ్ళు చేస్తే బాడీ అలవాటు పడిపోతుంది. బాదం గింజల విత్తనాల పొడి గుమ్మడి 50 గ్రాములు, గుమ్మడి విత్తనాల పొడి ఒక 25 గ్రాములు, ఎండు ఖర్జూరం 25, అది కూడా 25 గ్రాములు పొడి, అండ్ గసగసాలు 25 గ్రాములు. ఈ 3 సమపాలలో తీసుకొని బాదం మాత్రం దానికి డబల్ తీసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ మోతాదులో చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ 3 సమపాలలో తీసుకొని ఇవి ఎలా తీసుకున్నామో దానికి కొంచెం డబల్ గా బాదం తీసుకుంటే సరిపోతుంది. అంతేమా. అట్లా తీసుకుని రోజు రాత్రిపూట పడుకోవాలమ్మా. సో రాత్రి టయాన్ని పడుకోవాలి. తర్వాత అర్లీగా ఆహారం తీసుకోవాలమ్మా. డిన్నర్ న్యాచురల్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయాలమ్మా. అంటే ఫ్రూట్స్ కానీ, తర్వాత ఈ వెజిటబుల్స్ కానీ, తర్వాత ఈ డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, సీజనల్ ఫ్రూట్స్ కానీ, ఇలాంటివి కుక్డ్ ఫుడ్ కాకుండా న్యాచురల్ దొరికే ఫుడ్ను ప్రిఫర్ చేయడం మంచిదమ్మా. ఓకే, రాత్రి పడుకునేటప్పుడు న్యాచురల్ ఫుడ్స్ తినాలి అర్లీగా బిట్వీన్ 6:30 to 7:30 మ్యాక్సిమమ్ అమ్మా. లేట్ అవర్స్లో తీసుకో. ఆహారం తిన్న తర్వాత మినిమం 3 hours గ్యాప్ ఉండి నిద్రపోవాలి. ఓకే, తర్వాత పడుకునేటువంటి రూమ్లో కూడా లైటింగ్ ఎక్కువ ఉండకూడదమ్మా. డల్ లైట్ ఉండాలి. లైటింగ్ ఎక్కువ ఉంటే ఏంటంటే ఈ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ప్రొడక్షన్ తగ్గించేస్తుందమ్మా. సో డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మెడిసిన్ కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మనం తీసుకునే జాగ్రత్తల వల్ల బాడీలో ఒక సిస్టమ్, ఒక ప్రిన్సిపల్, ఒక క్రమశిక్షణ అలవాటు పడిపోయి ఆ లోపల ఆర్గాన్స్లో సో ఒక సర్కాడియన్ రిథమ్ అంటారమ్మా. సో న్యాచురల్గానే పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే మనం పడుకున్న వెంటనే క్షేమదాయకంగా ఉదయం దాకా అంత హ్యాపీగా నిద్రపోతాము, ఉదయం అంత యాక్టివ్గా తయారవుతాం. మనం చేసేటువంటి పనులలో కూడా ఒడిదుడుకులు లేకుండా ఉంటాయి. సో ఈ నిద్రలేం వల్ల కోపము, చిరాకు, విసుగు, పనుల మీద ఆసక్తి లేకపోవడము ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. సో కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి అందుకే నేను చెప్పానమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.